T20 వరల్డ్ కప్ గ్రూప్ సి గురించి మాట్లాడుకుందాం. ఈరోజు 2 మెయిన్ టీమ్స్ ఉన్నాయి. దాంట్లో ఒకటేమో ఇంగ్లాండ్, ఇంకోటి వెస్టిండీస్. థర్డ్ కూడా ఉండేది, వాళ్ళు బాయ్కాట్ చేసి వాళ్ళు ఆడమన్నారు. అది బంగ్లాదేశ్. స్కాట్లాండ్ కూడా అదే గ్రూప్లో ఉంది, నేపాల్ కూడా అదే గ్రూప్లో ఉంది, ఇటలీ ఇట్స్ అ న్యూ ఎడిషన్ ఆ గ్రూప్లో ఉండడం. బట్ 2 మెయిన్ టీమ్స్ గురించి ఎక్కువగా డిస్కస్ చేద్దాం. దట్ ఈస్ ఇంగ్లాండ్ అండ్ వెస్టిండీస్. ఫస్ట్ ఇంగ్లాండ్తో స్టార్ట్ చేస్తాను. వాళ్ళకి మంచి ప్రిపరేషనే జరిగింది. దే ప్లే 3 T20 శ్రీలంకలో. దానికన్నా ముందు ఓడిఎస్ కూడా ఆడారు. బట్ ఆ 3 T20స్లో కూడా శ్రీలంక తోటి వైట్ వాష్ చేశారు. 3-0 గెలిచారు. డామినేటింగ్ పర్ఫార్మెన్స్ చూపించారు. సరే, వాళ్ళ టీం ఎలా ఉంది, వాళ్ళ స్ట్రాటజీస్ ఎలా ఉండొచ్చు అన్ని కూడా ఒకసారి డీకోడ్ చేద్దాం మనము. ఒకసారి ఇంగ్లాండ్ టీం చూసుకుంటే టాప్ ఆఫ్ ది ఆర్డర్ ఫిల్ సాల్ట్ అండ్ జాస్ బట్లర్. చాలా స్ట్రాంగ్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వాళ్ళది. జాస్ బట్లర్ ఈ మధ్యకాలంలో అంత గొప్ప ఫామ్లో లేడు. ఫిల్ సాల్ట్ మనకు తెలుసు, ఆర్సీబీ ఫ్యాన్స్ ఇంకా బాగా చెప్తారు ఎలా ఆడతాడు ఫిల్ సాల్ట్. ఆ పవర్ ప్లేని ప్రాపర్గా పవర్ఫుల్గా యూటిలైజ్ చేసే బ్యాటర్ ఫిల్ సాల్ట్. అండ్ వాళ్ళు ఇండియాలో ఆడుతున్నారు మ్యాచెస్ కూడా. మీరు వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ చూస్తే అది వాంకడేలో జరగబోతుంది కాబట్టి సో మంచి కండిషన్స్ ఉంటాయి. ఫిల్ సాల్ట్, జాస్ బట్లర్ లాంటి బ్యాటర్స్కి మంచిగా యూజ్ చేసుకోవచ్చు ఆ కండిషన్స్ని. నెంబర్ 3లో వచ్చేది ఎవరు? జేకబ్ బెథెల్ కూడా ఈ మధ్యకాలంలో చాలా గొప్ప ఫామ్లో ఉన్నాడు. టెస్ట్ మ్యాచెస్లో 100 స్కోర్ చేశాడు. ఈవెన్ ఓడిఎస్లో కూడా మంచి పర్ఫామ్ చేశాడు. వర్సెస్ శ్రీలంక T20స్లో కూడా డీసెంట్ పర్ఫార్మెన్స్ చూసాం జేకబ్ బెథెల్ నుంచి. ఈజ్ అన్ అప్కమింగ్ స్టార్. డెఫినెట్లీ ఐ థింక్ ఈ T20 వరల్డ్ కప్లో 1 బ్యాటర్ ఇంగ్లాండ్ సైడ్ నుంచి వీ హ్యావ్ టు లుక్ ఫార్వర్డ్ టు, అది జేకబ్ బెథెల్ అని చెప్తాను. ఐ థింక్ ఇండియన్ కండిషన్స్ మరొకసారి అదే రీట్రేట్ చేస్తున్నా. డెఫినెట్లీ సూట్ హిమ్. మంచి స్టార్ట్ అందిస్తే మాత్రం డెఫినెట్లీ ఇంగ్లాండ్కి ఒక పెద్ద స్కోర్ వచ్చే అవకాశం ఉంది. లేకపోతే చేజ్ చేస్తే కూడా ఈజీగా చేజ్ చేసే అవకాశం ఉంది. సో నా టాప్ 3 అయితే చాలా స్ట్రాంగ్ ఉంది. వాళ్ళ బ్యాటింగ్ మొత్తం కూడా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎంత ఫైర్ పవర్ ఉంది వాళ్ళ బ్యాటింగ్లో అనేది. జేకబ్ బెథెల్ at 3. తర్వాత టామ్ బ్యాంటన్. మీకు చాలా మంది తెలియకపోవచ్చు టామ్ బ్యాంటన్, బట్ తను నార్మల్గా ఓపెన్ చేస్తాడు తను ఎప్పుడైతే కౌంటర్ క్రికెట్లో ఆడతాడో. కానీ ఈ T20 స్క్వాడ్లో నంబర్ 4, నంబర్ 5లో ఆడుతున్నాడు. అండ్ ఈస్ క్రియేటెడ్ అన్ ఇంపాక్ట్. మీరు T20 సిరీస్ ఫాలో అయ్యి ఉంటే వర్సెస్ శ్రీలంక, అక్కడ ఒక సెకండ్ T20లో హాఫ్ సెంచరీ కూడా సాధించాడు. చేజింగ్ 170లో ఈ వాజ్ దేర్. 16 అవుట్అవుట్ చేశాడు. సో ఈజ్ ఇన్ గుడ్ ఫార్మ్. ఈ సమ్వన్ హూస్ ఎక్సైటింగ్ యాజ్ వెల్. ఇప్పుడు జేకబ్ బెథెల్ ఎట్లయితే ఆడతాడో టామ్ బ్యాంటన్ కూడా అలాంటి కైండ్ ఆఫ్ బ్యాటరే. దాని తర్వాత కెప్టెన్ హ్యారీ బ్రూక్ మనకు తెలుసు రీసెంట్ టైమ్స్లో ఆర్ మేబీ 2-3 ఇయర్స్లో ఎలాంటి బ్యాటర్గా మారాడు. ఆల్ ఫార్మాట్స్ ఆఫ్ ద గేమ్ ఎప్పుడు కూడా హ్యారీ బ్రూక్ పర్ఫామ్ చేస్తూనే ఉన్నాడు. టెస్ట్ ఫార్మాట్ అయినా ఓడిఎస్లో కూడా రన్ స్కోర్ చేస్తున్నాడు. అండ్ ఈస్ క్యాప్టెనింగ్ 2 ఫార్మాట్స్, అది వన్డేస్ అండ్ T20. సో ఇట్స్ అ గుడ్ టెస్ట్ ఫర్ హిమ్. ఫస్ట్ T20 వరల్డ్ కప్ యాజ్ క్యాప్టెన్. సో తనకు కూడా ప్రెషర్ డెఫినెట్లీ ఉంటుంది తన మీద. ఎలా క్యాప్టెన్ చేస్తాడు, ఎలా బ్యాటింగ్లో రన్ స్కోర్ చేస్తాడు, ఆ క్యాప్టెన్సీ ప్రెషర్ ఏమైనా బ్యాటింగ్లో కనిపిస్తుందా? దట్ ఈస్ సంథింగ్ వీ హ్యావ్ టు లుక్ ఫార్వర్డ్ టు. సరే, దాని తర్వాత కూడా వాళ్ళకి ఆల్రౌండర్స్ ఉన్నారు. శామ్ కరన్ ఉన్నాడు. శామ్ కరన్ హ్యాస్ బీన్ డూయింగ్ ఎక్సలెంట్లీ విత్ బోత్ బ్యాట్ అండ్ బాల్. ఎప్పుడైతే టీంలోకి మళ్ళీ రిటర్న్ వచ్చాడో ఐ థింక్ ఈజ్ ఫౌండ్ ఈజ్ మోజో అని చెప్తాను. ఎలా అయితే తన బ్యాటింగ్, ఎలా అయితే బౌలింగ్ చేస్తున్నాడో, ఆ మూన్ బాల్ అని ఒకటి వదులుతున్నాడు చాలా నెమ్మదిగా. ఎవరైనా చూస్తుంటే చెప్పొచ్చు, ఇంకా కమెంట్స్లో చెప్పండి ఎలా అయితే వేస్తున్నాడో. ఫాస్ట్ చేస్తాడు, 130, 130, 135 వేస్తాడు. నెమ్మదిగా 85-90 km/h అంత నెమ్మదిగా వేసినప్పుడు బ్యాటర్ కూడా కన్ఫ్యూజ్ అవుతారు. సో దాన్ని మూన్ బాల్ అని పిలుస్తున్నారు. ఈజ్ కమ్ అప్ విత్ దట్ అండ్ ఈజ్ డన్ రియలీ వెల్. ఇంగ్లాండ్ సైడ్ రిటర్న్ వచ్చిన తర్వాత శామ్ కరన్ హ్యాస్ బిన్ రియలీ ఇంప్రెసివ్. రాజస్థాన్ రాయల్స్ ఫ్యాన్స్ అయితే డెఫినెట్లీ హ్యాపీ ఉంటారు. సిఎస్కే స్ట్రేట్ చేసుకున్నారు రాజస్థాన్ రాయల్స్. బట్ అది శామ్ కరన్. బట్ వాళ్ళ బ్యాటింగ్ ఇందాక మాట్లాడినట్టు చాలా స్ట్రాంగ్గా ఉంది. బౌలింగ్ విభాగంలో ఎవరెవరు ఉన్నారు చూద్దాం ఒకసారి. జోఫ్రా ఆర్చర్ ఈజ్ బ్యాక్. ఇంజరీ తర్వాత రిటర్న్ వచ్చాడు. ఈజ్ డన్ డీసెంట్లీ, మంచి పేసే వేస్తున్నాడు. ఆదిల్ రషీద్ విల్ బి ద కీ. ఇండియన్ కండిషన్స్లో తను స్పిన్ ఎలా వేస్తాడు అనేది చాలా క్రూషియల్గా మారుతుంది. లూక్ వుడ్ అని ఒక లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఉన్నాడు. తను కూడా డీసెంట్ పేస్ జనరేట్ చేయగలుగుతాడు. ఇందాక మనం మాట్లాడుకున్నాం శామ్ కరన్ కూడా ఉన్నాడు వాళ్ళ బౌలింగ్కి. సో ఓవరాల్గా డీసెంట్ సైడ్. ఛాంపియన్షిప్ విన్నింగ్ సైడా అంటే ఐ డౌట్, బట్ డెఫినెట్లీ సూపర్ 8 ఈ గ్రూప్లో నుంచి అయితే క్వాలిఫై అవుతారు. అక్కడ సూపర్ 8లో ఎలాంటి ప్రదర్శన ఇస్తారు. సూపర్ 8 వెళ్ళిన తర్వాత బహుశా వాళ్ళు శ్రీలంక షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుందేమో. ఏ గ్రూప్లో అయితే పడతారో దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. అక్కడ మనకు తెలుస్తుంది ఎట్లా ఇంగ్లాండ్ కోపప్ చేస్తారు అనేది సూపర్ 8లో. దట్ విల్ బీ ద టెస్ట్ ఫర్ దెమ్. సరే, కమింగ్ టు వెస్టిండీస్. ఇంకొక టీం అని మాట్లాడుతున్నాం. వెస్టిండీస్ ఇండియన్ కండిషన్స్లో ఛాంపియన్స్ అయ్యారు. మీకు గుర్తున్నట్టయితే అప్పుడు ఇండియాని కూడా సెమీఫైనల్స్లో బీట్ చేసి కార్లోస్ బ్రాత్వేట్, బెన్ స్టోక్స్ని లాస్ట్లో 6 కొట్టి రిమెంబర్ కార్లోస్ బ్రాత్వేట్ కామెంట్ గుర్తుంటుంది ఇండియన్ విషయం అందరిది. ఆ వెస్టిండీసే అగైన్ దే ఆర్ కమింగ్ టు ఇండియాలో ఆడతారు వాళ్ళ గ్రూప్ మ్యాచెస్. ఇంగ్లాండ్, వెస్టిండీస్ వీళ్ళందరూ ఇండియాలో ఆడతారు. అండ్ వాంకడేలో కూడా 2-3 మ్యాచ్లు ఉన్నాయి వాళ్ళది. సో దే ఆర్ ఎ డేంజరస్ సైడ్.
వాళ్ళ బ్యాటింగ్ ఎస్పెషల్లీ, బౌలింగ్ కొంచెం వీక్గా అనిపిస్తుంది కానీ వాళ్ళ బ్యాటింగ్ నేను చెప్తాను వినండి. బ్రాండన్ కింగ్ అట్ ద టాప్, చాలా చాలా పవర్ఫుల్ హిట్టర్. షాయ్ హోప్ మంచి ఫామ్లో ఉన్నాడు, SA20లో 100 కూడా స్కోర్ చేశాడు. ఇద్దరు కూడా మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వాళ్ళది. నంబర్ 3లో ఒక T20 మ్యాచ్లో షర్మాన్ ఎట్మైర్ పంపించారు నంబర్ 3లో, అక్కడ సౌత్ ఆఫ్రికాతో సిరీస్ అయినప్పుడు. అండ్ ఈజ్ ఆల్సో ఇన్ గుడ్ ఫామ్, మంచి 60 ఆడ్ ఏమో స్కోర్ చేశాడు. తను కూడా మంచి ఫామ్లో కనిపిస్తున్నాడు. అండ్ అక్కడ షెర్ఫెన్ రథర్ఫోర్డ్, ఈ పేరు గుర్తుంచుకోండి. ముంబై ఇండియన్స్ ట్రేడ్ చేసుకున్నారు, గుజరాత్ టైటన్స్ ఎందుకు వదిలేస్తారని అందరూ అంటున్నారు. SA20లో ఫామ్లో ఉన్నాడు, వెస్టిండీస్ ఆడుతున్నప్పుడు రన్ స్కోర్ చేస్తున్నాడు. ఈజ్ బీన్ మిస్టర్ కన్సిస్టెంట్ ఫర్ దెమ్. ఆ ఆర్డర్లో వచ్చి అన్ని రన్స్ స్కోర్ చేయడం అంత ఈజీ విషయం కాదు, బట్ ఈజ్ బీన్ డూయింగ్ దట్ ఫర్ దెమ్. పవర్ ఉన్నాడు, సో దే హ్యావ్ దట్ ఫైర్ పవర్. బ్యాటింగ్లో ఎస్ వాళ్ళకి ఫైర్ పవర్ ఉంది. వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం వాళ్ళ బౌలింగ్. అక్కడ జేసన్ హోల్డర్, జేడెన్ సీల్స్, ఇంకా లెఫ్ట్ ఆన్ స్పిన్నర్ అఖిల్ హుస్సేన్ ఎవరైతే సిఎస్కే తీసుకున్నారో, డీసెంట్ బౌలింగ్, అంత గొప్ప బౌలింగ్ కాదు. మేజర్ టీమ్స్కి ప్రాబ్లం ఇదే, వాళ్ళ బౌలింగ్ అంత స్ట్రాంగ్గా లేదు. ఇండియాది ఏదైతే స్ట్రెంగ్త్ అని మాట్లాడతామో బౌలింగ్, అది చాలామంది టీమ్స్ దగ్గర T20 ఫార్మాట్లో ఆ బౌలింగ్ స్ట్రెంగ్త్ లేదు వాళ్ళ దగ్గర. అందుకు టాస్ చాలా క్రూషల్ అయిపోతుంది. ఎప్పుడైతే వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వస్తుందో మా టోటల్స్ని డిఫెండ్ చేసుకోగలుగుతారు. అదే జరిగింది వెస్టిండీస్ తోటి. ఒక మ్యాచ్ చెప్తాను, సౌత్ ఆఫ్రికాతో సిరీస్ జరుగుతున్నప్పుడు 220 స్కోర్ చేస్తారు. 220 స్కోర్ చేస్తున్నప్పుడు అట్లీస్ట్ లాస్ట్ ఓవర్కి వెళ్తుంది అనుకుంటాం, కానీ 17th ఓవర్లోనే ఆ చేస్ పూర్తి చేశారు. క్వింటన్ డికాక్ సెంచరీ స్కోర్ చేయడం, రికిల్టన్ హాఫ్ సెంచరీ స్కోర్ చేయడం. సో వాళ్ళ దగ్గర బౌలింగ్ ఫైర్ పవర్ లేదు. కొత్త బౌలర్స్ ఉన్నారు. హోల్డర్ అంత పేస్ వేయడు, డీసెంట్గా వేస్తాడు, మనకు తెలిసిందే. షెపర్డ్ ఉన్నాడు, ఎస్ బ్యాటింగ్లో పవర్ఫుల్ హిట్స్ కొట్టగలుగుతాడు, బౌలింగ్లో డీసెంట్గా వేస్తాడు, బట్ ఈజ్ నాట్ అ ఎక్స్ ఫ్యాక్టర్ బౌలర్. బ్యాటింగ్లో డెఫినెట్లీ ఆ ఫైర్ పవర్ అందించగలుగుతాడు. అందుకనే వెస్టిండీస్ స్ట్రగుల్ అవుతుంది. సూపర్ ఎయిట్స్ డెఫినెట్లీ ఈ గ్రూప్ నుంచి క్వాలిఫై అవుతారు. క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళు బహుశా ఇండియా, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ ఈ గ్రూప్లో పడే అవకాశం ఉంటుంది. సో అక్కడ వాళ్ళు స్ట్రగుల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఆ గ్రూప్లో సెమీఫైనల్స్ ఒకటి ఇద్దరు మాత్రమే వెళ్తారు కాబట్టి, సో నేను సూపర్ ఎయిట్స్ వరకు చూస్తున్న వెస్టిండీస్ని. ఐఎమ్ నాట్ లుకింగ్ ఫార్వర్డ్ టు దెమ్ సెమీఫైనల్స్కి వెళ్తారని నేనైతే అనుకోవట్లేదు. విత్ ద టీమ్ దే హ్యావ్, విత్ ద బ్యాలెన్స్ దే హ్యావ్, ఆన్ ద డే దే కెన్ బీట్ ఎనీ ఆపోజిషన్. దాంట్లో ఏ డౌట్ లేదు, వాళ్ళ దగ్గర ఆ ఫైర్ పవర్ ఉంది. కానీ వాళ్ళకి ఆల్రౌండ్ టీం అయితే నాకు ప్రస్తుతం కనబడట్లేదు, ఏదైతే వాళ్ళ టీం కాంబినేషన్స్ ఉన్నాయో. సో ఇది ఇంగ్లాండ్ అండ్ వెస్టిండీస్. నేపాల్, ఇట్స్ అ టీమ్, ఎక్సైటింగ్ ఫ్యాన్స్ ఉంటారు చాలామంది. యాక్చువల్లీ టికెట్స్ బుక్ చేసుకొని ఇండియాకి కూడా వచ్చేసి అన్ని మ్యాచెస్ ఇండియాలో ఆడుతున్నారు, ఒక చోటే ఆడుతున్నారు కాబట్టి చాలామంది ఫ్యాన్స్ ఇండియాకి ఆల్రెడీ వచ్చారంటే అంత ఎక్సైటింగ్ ఫ్యాన్స్ ఉంటారు నేపాల్కి. ఇటలీ ఈజ్ మేకింగ్ అ డెబ్యూ ఇన్ ద వరల్డ్ కప్. సో వాళ్ళు ఎలా ఫేర్ చేస్తారు చూడాలి, ఎందుకంటే వాళ్ళు చాలామంది ప్లేయర్స్ బయట నుంచి వచ్చారు. ఇటలీ అంటే ఇటలీ టీం కాదు, చాలామంది బయట నుంచి కూడా వచ్చారు కాబట్టి. సో గ్రూప్ అయితే డెఫినెట్లీ ఇంగ్లాండ్ అండ్ వెస్టిండీస్ క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి సూపర్ ఎయిట్స్కి వెళ్ళిన తర్వాత ఇంగ్లాండ్ హ్యాస్ అ బెటర్ ఛాన్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ టు ద సెమీస్, విచ్ ఐ డౌట్ దే విల్. ఛాన్స్ అయితే ఉంది, వెస్టిండీస్కి అయితే ఛాన్స్ చాలా తక్కువగా ఉందనేది నా ఒపీనియన్. మీరేమనుకుంటారు? వెస్టిండీస్ ఆల్రెడీ ఛాంపియన్స్ బిఫోర్, ఇంగ్లాండ్ కూడా ఛాంపియన్స్ అయ్యారు, మేబీ 2 times ఛాంపియన్స్, ఇద్దరు కూడా 2 times ఛాంపియన్స్ అనుకుంటా. మీరేమనుకుంటారు కమెంట్స్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోలో వేరే గ్రూప్ గురించి మాట్లాడదాం. కీప్ వాచింగ్.